నాకు ఒక అలవాటు ఉంది. ఏ ఆడపిల్లలోనైనా నా ఆడపిల్లని చూసుకునే అలవాటు. ఆ అలవాటుని గెలకొద్దు. హాయ్ అండి, నేను మీ అరుణ్ నాయుడు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పబోయే మూవీ రివ్యూ. ఎస్, ఇందులో రవితేజ గారి యాక్టింగ్ నా భూతో నా భవిష్యత్. ఎస్, ఎందుకంటే చెప్తున్నానంటే చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ కానీ లేకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఎందులోనైనా రవితేజ గారి మాస్ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. జుజీబీ లెవెల్లో చేసి పారేస్తారు. సో ఆయన ఇందులో కూడా అంతే బాగా చేశారు. విక్రమార్కుడు తర్వాత ఆ రేంజ్లో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే ఇదే. అంత బాగుంది సినిమా. కొందరికి యావరేజ్ అంటారు థియేటర్లో టాక్, కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళది. సినిమా యావరేజ్ అవ్వచ్చు లేదా సూపర్ హిట్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ డే మాత్రం మనం నిర్ణయించలేము. రేపు ఎల్లుట 3 రోజులు టాక్ చూస్తే సినిమాని పూర్తిగా రివ్యూ చేయొచ్చు. ఇకపోతే సినిమాలో కథ పరంగా చూసుకుంటే ఇదేదో పాత సినిమా అయ్యప్ప స్వామి సినిమాలో లాగా పూర్తిగా భక్తిరస చిత్రంగా ఉంటుందని చెప్పక్కర్లేదు. అది కాదు, ఇది క్వైట్ డిఫరెంట్ స్టోరీ. రాజా ది గ్రేట్ తర్వాత కొత్త స్టోరీ ఏమైనా కనిపించిందా? అంత బాగా చేశారు రవితేజ గారు అనుకుంటే ఇందులోనే మాత్రమే ఆ స్టోరీ చాలా బాగా చేశారు. శివగారు రాసుకున్న స్టోరీ, మన స్టోరీ కానీ ఆ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. శివ నిర్వహణలో చాలా బాగుంది, చాలా బాగా చేశారండి శివగారు. సో ఇక్కడ తండ్రి కూతురు ఎమోషనల్ బాండింగ్ గురించి ఈ సినిమాని తీశారు, చాలా బాగుంది. సో అందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి చూడవలసిన సినిమా ఇరుముడి. మీరు చూస్తున్నారు, రివ్యూస్ చూస్తున్నారు, కానీ ఒక లైక్ కానీ లేదా సబ్స్క్రైబర్ కానీ లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఉత్సాహంగా ఉంటుంది ఇలాంటి రివ్యూస్ మరిన్ని ఇవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.